లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఒక వ్యాపారి తన వద్ద ఉన్న సరుకులలో 3/4 వంతు 20% లాభానికి మిగిలిన దానిని కొన్న ధరకే అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి ఇక్కడ కొన్న వేల 400 అనుకుంటే దాంట్లో 3/4 వంతు 3/4 వంతు పోతే ఇంకో ఒక వంతు మిగిలింది. సో మూడో వంతుని 20% లాభానికి అమ్మాడు. కాబట్టి 20% లాభం అంటే 120/100 360 రూపాయలు. మిగిలినటువంటి ఒక వంతుని సేమ్ అదే ధరకు అమ్మేశాడు, అంటే 100 రూపాయలకి అమ్మేశాడు. సో మొత్తం ఎంత వచ్చింది? 460. సో లాభము ఈజ్ ఈక్వల్ టు చూడండి 460 మైనస్ 400 దట్ ఈజ్ ఈక్వల్ 60 రూపీస్. లాభ శాతము ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేల 400 ఇంటూ 100. ఓకే, 2 0 4 15. సో 15%. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 15%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువును 10% లాభానికి అమ్మిన ఆ వస్తువు రెట్టింపు ధరకు అమ్మితే వచ్చే లాభ శాతము ఎంత? అంటే చూడండి ఇక్కడ కొన్న వేళ నేను 100 రూపాయలు అనుకుంటే అమ్మిన వేళ అంటే 10% అంటే 110 రూపాయలకు అమ్మితే రెట్టింపు ధరకి దీనికి రెట్టింపు ధరకు అమ్మితే అంటే 220కి అమ్మితే నాకు లాభ శాతము ఎంత? దీనికి చూడండి లాభము ఈజ్ ఈక్వల్ టు 220 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ అంటే 100 రూపాయలు ఇంటూ 100. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఈజ్ 120%, 120%. అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువును 25% నష్టానికి అమ్మినా ఆ వస్తువును రెట్టింపు ధరకు అమ్మితే వచ్చే లాభ శాతము ఎంత? ఓకే, చూడండి ఇక్కడ కొన్న వేళ నేను 100 రూపాయలు అనుకున్నా. 100 రూపాయలు అనుకుంటే అమ్మిన వేళ ఎంత అవుద్ది? 25% నష్టం కాబట్టి 75 రూపాయలు అయింది. రెట్టింపు ధరకి అమ్మిన వేళ 150 రూపాయలకి అమ్మాలి. ఓకే, రెట్టింపు ధర అంటే 150 రూపాయలు. ఇక్కడ చూడండి దీనికి ఇది కొన్న వేళ అమ్మిన వేళ. సో కాబట్టి ఏమైంది? మనకి లాభం వచ్చింది. లాభము ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ 50%. సో ఆన్సర్ ఈజ్ లాభ శాతం వచ్చింది మనకి 50% వచ్చింది. అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 12 పుస్తకాలను అమ్మితే 4 పుస్తకాలు అమ్మిన వేళ లాభంగా పొందెను. అయినా లాభ శాతము ఎంత? చూడండి ఇక్కడ అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ప్లస్ లాభం. అమ్మిన వస్తువులు 12 అయితే కొన్న వేళ తెలియదు, లాభం 4 పుస్తకాల ఖరీదుకు సమానం. కాబట్టి కొన్న వేళ ఏమవుద్ది? 12 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ అంటే మనకి 8 వచ్చేసింది, 8. సో కాబట్టి మనం లాభ శాతం కనుక్కోవాలంటే లాభము డివైడెడ్ బై కొన్న వేళ అంటే 8, కొన్న వేళ ఇంటూ 100. చూడండి 4 టేబుల్ 2 టైమ్స్ ఇక్కడ 50. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 50%. సో ఆన్సర్ ఈజ్ 50%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 36 మామిడి పండ్లు అమ్మితే 4 మామిడి పండ్లు అమ్మిన వేళ నష్టంగా పొందెను. అయినా నష్ట శాతము ఎంత అన్నాడు. చూడండి అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ నష్టము. 36 మామిడి పండ్లు కొన్న వేళ నష్టమేమో 4 తీసుకొచ్చేస్తే 36 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ. కాబట్టి కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు 40 మామిడి పండ్లు. కాబట్టి నష్టం వచ్చేసింది మనకి. కాబట్టి నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టం అంటే ఎంత? 4 డివైడెడ్ బై కొన్న వేళ 40 ఇంటూ 100. ఓకే, 0 0 క్యాన్సిల్ చేయండి. దేర్ఫోర్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 10%. సో ఆన్సర్ ఈజ్ 10%.